అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. వెయిట్ లాస్ అయ్యేందుకు సబ్జా గింజల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారంటే ఆశ్చర్యం కాదు. కొంతమంది ఎక్సెస్ వెయిట్, కొంతమంది ఆ పరిధి దాటి ఒబెసిటీ, కొంతమంది ఆ పరిధి దాటి మార్బిడ్ ఒబెసిటీ వరకు చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అంటే అతిశయోక్తి కాదు. ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి నేను గత కొన్ని వీడియోలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని శాస్త్రీయంగా ఎలా తయారు చేసుకోవాలి, ఆ యొక్క ఫలితాలు శాస్త్రీయంగా మనం ఎలా వాటి యొక్క ఫలితాలను విశ్లేషించుకోవచ్చు మొదలైన వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు సబ్జా గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎలా వాడుకోవాలంటే, రాత్రి పడుకునేటప్పుడు ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒక 5 గ్రాములు సబ్జా గింజలు వేసేసి పైన మూత పెట్టేసేసి ఉదయం వరకు నానించేసేసి ఉదయం ఆహారానికి ముందు, అంటే టిఫిన్ చేసేవాళ్ళైతే టిఫిన్ చేసే ముందు, భోజనం చేసేవాళ్ళైతే భోజనానికి ముందు ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు ఆ యొక్క పదార్థం అంతా తాగేసేయాలన్నమాట. అంటే సబ్జా గింజలు బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఆ సబ్జా గింజలు కలిసినటువంటి నీటిని ఉదయం ఆహారానికి ముందు రోజు సేవిస్తుండాలి. ఇది అట్లే దీంతోపాటు మధ్యాహ్నం రాత్రి ఆహారం తర్వాత మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో నవక గుగ్గులు అనేటువంటి ఔషధం మాత్రలు దొరుకుతాయి అన్నమాట. నవక గుగ్గులు బాగా నిదానంగా రాసుకోండి. నవక గుగ్గులు ఈ మాత్రలు 2 మాత్రలు మధ్యాహ్నము, 2 మాత్రలు రాత్రి సేవించేసి ఒక కప్పు అంటే ఒక 200 మిల్లీలీటర్ల పలుచటి తాజా మజ్జిగ తీసుకొని అందులో 1/2 టీ స్పూను అంటే 1 గ్రాము లేదా 1.5 గ్రాము వరకు శొంఠి పొడి కలిపేసేసి ఆ మజ్జిగ సేవించాలి. బాగా అర్థమవుతుంది కదా. మధ్యాహ్నం రాత్రి ఆహారం తర్వాత 2 నవక గుగ్గులు అనేటువంటి ట్యాబ్లెట్స్ మింగేసేసి 200 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలో కాస్త శొంఠి పొడి కలిపేసి సేవించాలి. ఇది ఔషధాలు. ఈ విధంగా రోజు ఉదయం పూట సబ్జా గింజలతో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని, మధ్యాహ్నం రాత్రి నవక గుగ్గులు శొంఠి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకోవాలన్నమాట. మరి శాస్త్రీయంగా మనం ఆలోచించినట్లయితే సబ్జా గింజల్లో పెక్టిన్ అనేటువంటి ఫైబరు, సాల్యుబుల్ ఫైబర్, జీర్ణమైనటువంటి ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని గుణం ఏంటంటే, ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి సబ్జా గింజలను ఈ విధంగా తీసుకోవడం వల్ల ఆహారానికి ముందే తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారం ఉన్నటువంటి కొవ్వును త్వరగా జీర్ణం కాకుండా, అంతేకాకుండా చాలా శాతం కొవ్వు జీర్ణం కాకుండా మల విసర్జితం అయ్యేటట్లు ఈ యొక్క సబ్జా గింజలో ఉన్నటువంటి పెక్టిన్ అనేటువంటి జీర్ణమైనటువంటి సాల్యుబుల్ కొవ్వు ఉపయోగపడుతుంది, సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుంది అన్నమాట, పీచు. అట్లే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి చక్కెరను కూడా త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఈ యొక్క పెక్టిన్ అనేటువంటి ఫైబర్ ఉపయోగపడుతుంది అన్నమాట. దీనివల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఆ క్రొవ్వు, చక్కెర ఇలాంటివన్నీ ప్రేవులు పీల్చుకోవడం చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రేవులు పీల్చుకున్నప్పుడు రక్తంలో కలవడం కూడా చాలా నిదానంగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్కి సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకలి కూడా త్వరగా వేయదనమాట. ఎప్పుడైతే ఆకలి త్వరగా వేయదో మనం కొద్దిసేపు ఉండేందుకు వీలవుతుంది. అదేవిధంగా టయానికి ఆహారం తీసుకున్నప్పటికీ కొద్ది ప్రమాణంలోనే ఆహారం తీసుకుంటే కడుపు నిండేటువంటి భావన కలుగుతుంది అనమాట. అట్లే మనం ఈ యొక్క మధ్యాహ్నం రాత్రి చెప్పినటువంటి ఈ యొక్క నవక గుగ్గులు, శొంఠి, ఈ యొక్క మజ్జిగ, ఈ పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఈ నవక గుగ్గుల్లో త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణము ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు, తుంగముస్తలు ఇలాంటివన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపించినటువంటి వెయిట్ను కరిగించేటువంటి, వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఔషధాలన్నీ కూడా ఈ యొక్క నవక గుగ్గుల్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇందులో గుగ్గులు అనేటువంటి పదార్థం కూడా ఉంది. ఈ గుగ్గులు కూడా మేధో అనిలహరణం శ్రేష్టం అంటారు మహర్షులు. అంటే ఈ గుగ్గుల వల్ల మేధో అంటే ఫ్యాట్ బాగా కరుగుతుంది అనమాట. అంతేకాకుండా దేహంలో ఉన్నటువంటి వాత దోషం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నవక గుగ్గులు ఆ ఫ్యాట్ను తగ్గేందుకు, దేహంలో ఉన్నటువంటి వాత గుణం అంటే ఇన్ఫ్లమేషన్ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజంను కంట్రోల్ చేసేందుకు కూడా ఈ నవక గుగ్గులు ఉపయోగపడతాయి. శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు,
టర్పిన్స్ ఇలాంటివన్నీ కాంపౌండ్స్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫ్యాట్ కరిగేందుకు, ఫ్యాట్ తగ్గేందుకు, ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలు ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల ఉంటుంది. అంతేకాకుండా మజ్జిగలో వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇందులో చాలా తక్కువ శాతంలో క్షేమదాయకమైనటువంటి ఈ యొక్క కొవ్వు శాతం ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్, మినరల్స్, కాల్షియం లాంటివన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల మరొక ప్రయోజనం అంటే మజ్జిగ తీసుకున్నప్పుడు కూడా ఆకలి త్వరగా కాకుండా, పోషకాంశాలన్నీ ఉంటూ ఆకలి త్వరగా కాకుండా ఉండేందుకు కూడా మజ్జిగ ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఈ పల్చటి మజ్జిగ తాగడం వల్ల ఫ్యాట్ కరిగేందుకు కూడా ఇది పరోక్షంగా సహకరిస్తుంది అన్నమాట. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధాలు కలిపి మనం ఈ యొక్క పద్ధతిలో ఈ వెయిట్ లాస్కి ఈ యొక్క ప్రక్రియని మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క సబ్జా గింజల నానబెట్టిన తర్వాత ఉదయం పూట మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళైతే తాగే ముందు ఒక అరబద్ద నిమ్మరసం కలిపి కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే అలాగైనా తాగవచ్చు. కొంతమందికి ఆ నిమ్మరస ప్రభావం చేత కొంతమంది కడుపులో మంట, అసౌకర్యము ఇలాంటివి ఉంటాయి కాబట్టి నిమ్మరసం పడేటువంటి వాళ్ళు, నిమ్మరసం వల్ల ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే ఆ యొక్క సబ్జా గింజల నీళ్లలో ఉదయం తాగే ముందు అరబద్ద నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఎక్కువగా జరుగుతుండడం వల్ల వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడుతుంటాయి కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది అనమాట ఈ యొక్క విటమిన్ సి. అట్లే విధంగా D-లెమనాను, దీంతోపాటు హెస్పెరిడిను ఇలాంటి రసాయన పదార్థాలు నిమ్మరసంలో ఉండడం చేత ఇవన్నీ కూడా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని త్వరగా రక్తంలోకి కలవకుండా ఉపయోగపడమే కాకుండా లివర్లో కూడా ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా, VLDL అనేటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా మనకు శరీరానికి మేలు చేసేటువంటి, శరీరానికి ఉపయోగపడేటువంటి మెదడుకు, గుండెకు, రక్తనాళాలకు ముఖ్యంగా చాలా చక్కగా సహకరించేటువంటి HDL అనేటువంటి కొలెస్ట్రాల్ ఉత్పత్తి కూడా ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి D-లెమనిన్, డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళు నిమ్మరసం కలిపి కూడా వాడుకోవచ్చు. అంటే నిమ్మరసం వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళు నిమ్మరసం కలిపి కూడా వాడుకోవచ్చు. నిమ్మరసం వల్ల ఈ అలర్జీ ఉండడం కానీ, కడుపులో మంట ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, నిమ్మరసం పడనటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే కేవలము సబ్జా గింజల నీళ్లు, అదేవిధంగా మధ్యాహ్నం రాత్రి ఈ నౌక గుగ్గులు సొంటి కలిపినటువంటి మజ్జిగ వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. ఇదే ఔషధము బెల్లీ ఫ్యాట్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వెయిట్ లాస్కి ఇదే ఔషధం వాడుకోవచ్చు, బెల్లీ ఫ్యాట్ కూడా ఇది ఒక ఔషధం వాడుకోవచ్చు. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.